హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ నాటుకోడి పులుసుని చేసుకోవడం కూడా చాలా ఈజీ. కుక్కర్తో పని లేకుండా ఈ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నాటుకోడిని తీసుకొని మంచిగా 2 to 3 minutes మంచిగా కడుక్కోవాలి. ఆ తర్వాత కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది చికెన్ కర్రీలో కరివేపాకు అనేది వేసుకోరు, కానీ ఒక్కసారి ఇలా కరివేపాకు వేసుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా బగారాకు అండ్ పువ్వు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మంచిగా ఆయిల్లోనే ఒక 2 to 5 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నాటుకోడిని ఉడికించడానికి కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 minutes వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కర్రీలోకి వాటర్ కోసం మనం ముందుగానే వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్ పోయడం వల్ల కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది. ఆ తర్వాత కర్రీలోకి సరిపడా కారం అనేది వేసుకోవాలి. నాటుకోడి పులుసులోకి కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. మంచిగా స్పైసీగా చేసుకుంటేనే ఆ కర్రీకి అనేది టేస్టీగా వస్తుంది. కాబట్టి కారం అనేది వేసుకున్న తర్వాత మంచిగా ఒక 5 minutes వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి కారం అనేది మంచిగా పీసెస్కి పడుతుంది. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా సేపు మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ అనేది కర్రీలో వేసుకోవాలి. వాటర్ అనేటివి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఈ కర్రీ ఉడకడానికి కొంచెం సేపు టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మంచిగా ఉడుకుతుంది. ఇలా మంచిగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా మనం ధనియాల పొడి అండ్ కొబ్బరి పొడి ఇంకా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరాకు వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ తెలంగాణ స్పెషల్ నాటుకోడి పులుసు రెడీ. ఈ కర్రీ మనకి రైస్, చపాతీ అండ్ గారెలలోకి కూడా చాలా బాగా ఉంటుంది. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.